అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. టెక్సాస్ లోని ప్రాస్పర్ సిటీలో విశాఖపట్నం రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాసా కృష్ణయ్య పాల్గొన్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జన సైనికుల సమక్షంలో విజయవంతంగా జరిగింది. నటరాజ్ ఇల్లూరి, శరత్ కవి, సుబ్బు చెన్నం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించబడింది. డల్లాస్ పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన జన సైనికులు బాసా కృష్ణయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాసా కృష్ణయ్య జనసేన పార్టీ గ్రాస్ రూట్ స్థాయిలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన విజన్ను ఆయన సవివరంగా తెలియజేశారు. నేను విశాఖపట్నం జిల్లాలోను భీమిలి నియోజకవర్గంలో కూడా గత 2017వ సంవత్సరం మొదటి నుంచి కూడా 24 గంటల్లో మన రెస్ట్ తీసుకోగా మిగిలిన సమయం అంతా కూడా పార్టీకి అనుగుణంగా పార్టీ కార్యకర్తగా జన సైనికుడిగా పనిచేస్తున్నాను. జన సైనికుడిగానే జాయిన్ అయ్యాను, జన సైనికుడిగా పనిచేస్తున్నాను. పార్టీ గుర్తించి మన సేవల్ని ఆయా స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాట వరకే, ఆయన పిలుపు వరకే ప్రజలు కానీ జన సైనికులు కానీ నిజమైన నాయకులందరూ కూడా ఆయన ఏం చేస్తే దానికి అనుగుణంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి 21 మంది ఎమ్మెల్యేలు నిలబడితే 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, 2 ఎంపీ స్థానాలే వస్తే 2 ఎంపీ స్థానాలను కూడా గెలిపించుకోవటం, అది పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం. ఆయన చెప్పేటువంటి కింద సూచన ప్రకారం 100% స్ట్రైక్ రేటు సంపాదించుకోగలగడం జరిగింది. అంతేకాకుండా జన సైనికులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు అందించి వారి సందేహాలను నివృత్తి చేశారు. నేడు యువకులందరూ కూడా జనసేన పార్టీ అభిమానులు, సైనికులు, కార్యకర్తలే. ఇవాళ చదువుకునే యువకులందరూ కూడాను బీటెక్ చదువుకున్నటువంటి యువకులు ఆటో రిక్షా తోలుతున్నారు, వేరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ జీవనోపాధి. అలా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మారాలి. ఐటీ కంపెనీలు వెళ్ళిపోయినాయి గత ప్రభుత్వంలో. మళ్ళీ ప్రభుత్వం మారి ఒక మంచి ప్రభుత్వం వచ్చి నిరుద్యోగ సమస్య తగ్గాలి అనేటువంటి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే అక్కడ ప్రారంభించడం జరిగింది. తొందరలోనే అక్కడ కూడా ఉద్యోగాలు పెరుగుతాయి. ఫస్ట్ 2 TCS అనే కంపెనీని ఇప్పుడు పెట్టడం జరిగింది. దాంట్లో కొత్తగా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి దాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బాసా కృష్ణయ్య ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేపడుతున్న కీలక చర్యలను వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2047 గురించి ప్రస్తావించారు. ఈ విజన్లో భాగంగా రాష్ట్రాన్ని ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం చేపడుతున్న కొన్ని ముఖ్యమైన చొరవలను ఆయన హైలైట్ చేశారు. ఎందుకు కూటమిలో ఉన్నాము అంటే, ఇప్పుడు ఒక 100 పోస్టులు అక్కడ ఖాళీ కనుక అయితే, ఉదాహరణకి మొన్న ఒక 40 పోస్టులు అనౌన్స్ చేశారు ఒక 2 రోజుల క్రితం. 40లో 4 ఇచ్చారు. అంతకుముందులో ఒక 60 పోస్టులు అనౌన్స్ చేశారు. దాంట్లో ఒక 8 ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 15% కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను కాదంటే కుదరదు, అది పెద్ద పార్టీ. వాళ్ళకు కూడా మనకు ఎంత డిమాండ్ ఉందో వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ డిమాండే ఉంది. ఈ రోజున పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఒక వరుస క్రమంలో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యవసాయ ఆధునీకరణ, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం చంద్రబాబు విజన్ అని తెలిపారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరైన డల్లాస్, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన జన సైనికులందరికీ బాసా కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. జన సైనికుల ఉత్సాహం, పార్టీ పట్ల వారి నిబద్ధతే తమని మరింత బలంగా ముందుకు నడిపిస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా ఒకటిగా పనిచేద్దామని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎన్డీఏ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర చర్చలతో ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది.